హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే నేను మా అమ్మ కోసం స్పెషల్గా పొంగల్ అయితే చేయబోతున్నాను. మా అమ్మ అయితే ఫ్రెష్ అప్ అవ్వడానికి వెళ్ళింది. ఫస్ట్ అయితే నేను గ్యాస్ మీద కుక్కర్ పెట్టి దాంట్లోకి అయితే ఒక కప్ ఆఫ్ నెయ్యి అయితే వేసాను. ఆ నెయ్యిలోకి కాస్త జీడిపప్పు వేసి వాటిని అయితే డీప్ ఫ్రై చేస్తున్నాను. ఇవి డీప్ ఫ్రై అయ్యాక నేనైతే గ్రేప్స్ అయితే వేస్తాను. అవి కూడా ఎండి ద్రాక్షాలు వేసాక వీటిని కూడా బాగా డీప్ ఫ్రై అయితే చేస్తాను. చూసారా గాయ్స్, అవి అయితే ఉబ్బతున్నాయి. నాకైతే ఎప్పుడు మా అమ్మే చేసేది, ఈసారి నేను మా అమ్మకి స్పెషల్గా చేయబోతున్నాను. చూడండి, ఫస్ట్ నేను తర్వాత కడిగిన నీట్గా వాష్ చేసుకున్న పెసరపప్పునైతే నేను వేయించాను డీప్గా. దాంట్లోకి నీట్గా వాష్ చేసిన రైస్, వాటిలోకి 2 కప్ ఆఫ్ వాటరు, 1 కప్ ఆఫ్ మిల్క్ అయితే యాడ్ చేస్తున్నాను. నేనైతే ఇప్పుడు దీన్ని మిక్స్ చేస్తున్నాను. ఇది మిక్సింగ్ అయిపోయాక నేనైతే బెల్లం అయితే తురిమి పెట్టుకున్నాను, ఎందుకంటే జీరా కోసం. ఈ జీరా అయితే నేనైతే 2 కప్స్ ఆఫ్ బెల్లం అయితే తీసుకున్నాను. ఆ జీరా అయ్యేలేక అయితే సగం బెల్లం తినేసాను. 2 కప్స్ ఆఫ్ బెల్లంకి అయితే 2 కప్స్ ఆఫ్ వాటర్. ఇప్పుడు నేను దీన్ని ఉండలు కట్టకుండా నీట్గా మిక్స్ చేస్తాను. చూసారా, మన జీరా అయితే ప్రిపేర్ అయిపోయింది, రెడీ అయిపోయింది. ఈ రెడీ అయిపోయిన జీరానైతే మనం ఇప్పుడు మనం చేసుకున్న రైస్ కుక్కర్లో పెట్టాము కదా, ఆ రైస్ పొంగల్ అయితే వేసేయాలి. అప్పుడే మనకి పొంగల్ వస్తుంది. చూడండి, ఇప్పుడైతే ఇలాగా ఉడికిపోయిన అన్నాన్ని అయితే కాసేపు స్మాష్ చేయాలి. స్మాష్ చేసిన రైస్లో మనమైతే ఇప్పుడు ఈ బెల్లం జీరా అనేది అయితే పోసేసాక ఇలా అయితే పోసేసాం కదా, దీన్నైతే మనం కాసేపు మిక్స్ చేయాలి. ఇదండి, చూడండి, నేను చూపించినట్టు ఇలా కాసేపు అయితే మిక్స్ చేయాలి. నేనైతే ఈ పొంగల్ అనేది ఎంతో ప్రేమతో అయితే నేను మా అమ్మకి చేశాను. ఇలా మనం పొంగల్ రెడీ అయిపోయింది. దీంట్లోకి మనం కిస్మిస్, జీడిపప్పు అయితే యాడ్ చేసుకోవాలి, ఇంకా టేస్టీగా ఉండడానికి. మీకు వీలుంటే మీరు ఇందులో అయితే నేను టేస్ట్ కోసం ఏలక్కాయల పౌడర్ అయితే కూడా వేస్తున్నాను. చూసారా, వాటిని నీట్గా స్నాప్ చేసి మళ్ళీ నేను మిక్స్ అయితే చేస్తున్నాను. ఇలా చేసేసాక ఇక్కడైతే నేను ఇప్పుడు దీన్ని ఒక మంచి బౌల్లో అయితే వేసి, మా అమ్మ ఫ్రెష్ అప్ అయి వచ్చేసింది. ఏం చేస్తున్నారు కిచెన్లో మీరు అన్నది. నేనైతే మా ఉండు నీకోసం స్పెషల్ ఐటమ్ చేశానని చెప్పి బయట డోర్ అయితే లాక్ పెట్టేశాను. ఇప్పుడు నేను ఇది మా అమ్మకి వెళ్ళి చూపిస్తాను. మా అమ్మ రియాక్షన్ ఏందో చూద్దాము. ఎంతో టేస్టీగా ఉన్న స్వీట్ పొంగల్ అయితే రెడీ. మా పొంగల్ టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పమ్మా, నీకు కన్ఫామ్గా నచ్చింది, ఎందుకంటే నేను చేశాను కదా. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా పాప, పొంగలి ఎంత స్వీట్గా ఉందంటే, నువ్వు ఎంత క్యూట్గా ఉన్నావో అంత టేస్ట్గా ఉంది పాప పొంగలి.